మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మార్ఫాలజీ, మొటిలిటీ, కౌంట్, డిఫెక్ట్ రావడానికి ప్రధాన కారణము క్రిములు వీరికణాలను తలలు తింటే తల లేకుండా పోతాయి, తోకలు తింటే తోక లేకుండా పోతాయి. తల తోక లేదు కాబట్టి ఆకారాలు పోయి ఉంటాయి, తల తోక లేదు కాబట్టి మొటిలిటీ పోద్ది. మనం అదే క్రిములు తొలగిస్తే మళ్ళీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఇన్నాళ్ళు ఉన్న వీరికణాలు పోయి ఉంటాయి, కానీ రేపటి నుంచి పుట్టే వీరికణాలు చంపడానికి క్రిములు ఉండవు కాబట్టి మళ్ళీ వీరికణాలు బాగుపడతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆల్కహాల్, మందు, సిగరెట్, గుట్కా, పాంప్రా, కైని, క్లబ్, పబ్బు వెళ్ళే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. మూతికి వాసన రాసుకున్నాడు కూడా పిల్లలు లేరు. ఎందుకనంటే మందుల వల్ల కాదు, సిగరెట్ల వల్ల కాదు, గుట్కాల వల్ల కాదు. ఇవన్నీ వేసిన వాళ్ళు 25 సంవత్సరాల నుంచి బతికే ఉన్నారు. కానీ ఏ అలవాటు లేనాడు వారం క్రితం కరోనా వచ్చి చచ్చి ఊరుకున్నాడు. అంటే ఏది ఎక్కువ ప్రమాదకరమైంది? క్రిమి. మీ వీరికణం ఖచ్చితంగా డ్యామేజ్ అయింది మీ దురలవాట్ల వల్ల, మీ అండం ఖచ్చితంగా డ్యామేజ్ అయింది మీ దురలవాట్ల వల్ల. కానీ డ్యామేజ్ అవడానికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టింది. కానీ క్రిమి వస్తే 25 రోజుల్లో నాశనం అవ్వచ్చు, 25 గంటల్లో నాశనం అవ్వద్దు, 25 నిమిషాల్లో కూడా నాశనం అవ్వదు. నీకు బిడ్డ పుట్టినోడికి కూడా జీరో చేసేయచ్చు, నీకు బిడ్డ పుట్టిన ఆవిడకి కూడా ట్యూబులు మూసి పారేయచ్చు. క్రిములు అలాంటివి.